గద్వాల జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. 44వ జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతైంది. బీచుపల్లి 10వ బెటాలియన్ సమీపంలో హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలెగిసిపడ్డాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పలువురు ప్రయాణికులు బస్సు అద్దాలు పగలగొట్టుకుని ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 5గురికి గాయాలయ్యాయి. బాధితులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు అదుపు తప్పడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గద్వాల జిల్లాలో జరిగిన బస్సు ఘోర అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి అహ్మద్ పాషా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సంఘటనా స్థలం నుంచి. పాషా, అక్కడ ఎవరున్నారు, ఏం చెప్తున్నారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది, డీటెయిల్స్ తెలిసినాయా? స్వాతి, హైదరాబాద్ నుంచి చిత్తూరుకు బయలుదేరినటువంటి ఏపీ 39X4663 నెంబర్ గల వాల్వో బస్సు 12 గంటల 20 నిమిషాలకి హైదరాబాద్ లోని లకడికప్పుల నుంచి బయలుదేరింది. లకడికప్పుల నుంచి బయలుదేరి మధ్యలో జడ్చర్ల సమీపంలో టీ విరామం కోసం కాసేపు ఆపారు. ఆ తర్వాత మళ్లీ తిరిగి చిత్తూరు వైపుకు బయలుదేరినటువంటి వాల్వో బస్సు 3 గంటల సమయంలో బీచుపల్లి వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. బోల్తా పడినటువంటి 2-3 నిమిషాల్లోనే పూర్తిగా మంటలు వ్యాపించి షార్ట్ సర్క్యూట్ కి గురై బస్ అంతా కూడా దగ్ధమైనటువంటి పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది. మనం ప్రస్తుతం ప్రమాద జరిగినటువంటి స్థలంలో ఉన్నాము. పూర్తిగా కాలిపోయినటువంటి బస్ ఇది. మంటలు వ్యాపించిన తర్వాత కేవలం 1 గంట సమయంలోనే బస్ అంతా కూడా మంటలు వ్యాపించి దగ్ధమైనట్టుగా తెలుస్తా ఉంది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు. పూర్తి ఆక్యుపెన్సీతో బస్సు లకడికప్పుల నుంచి బయలుదేరింది. అయితే ఇందులో ఉన్న వారంతా కూడా బస్సు బోల్తా పడగానే అద్దాలు పగలగొట్టుకుని అంతా కూడా బయటికి రాగలిగారు. కానీ ఒక వృద్ధ మహిళ మాత్రము అందులో చిక్కుకొని సజీవ దహనమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఇంకా దానికి సంబంధించినటువంటి పొగలొస్తున్నటువంటి ఆ మృతదేహం తగలబడుతూ పొగలొస్తున్నటువంటి విజువల్స్ ని కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు. అయితే NH44 పై ఇట్లాంటి ఘటనలు ప్రతి 2-3 ఏళ్లకు ఒకసారి తరచుగా జరుగుతూనే ఉన్నటువంటి పరిస్థితి. గతంలో 2013లో పాలెం వద్ద ఇట్లాంటి ప్రమాదం చోటు చేసుకుని మొత్తం 44 మంది సజీవ దహనమైనటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఈ జగన్ ట్రావెల్స్ కి సంబంధించినటువంటి బస్సులో మొత్తం 40 మంది ప్రయాణిస్తున్నారు. వారికి సంబంధించినటువంటి సామాగ్రి అంతా కూడా దగ్ధమై ఆరిపేసినటువంటి విజువల్స్ ను కూడా మనం స్పష్టంగా చూడవచ్చు. అయితే ఇంతకు ముందే మనం ఇందులో ప్రయాణించి గాయాలపై ప్రస్తుతం చికిత్స పొందుతున్న వ్యక్తితో మాట్లాడాము. వాళ్ళు స్పష్టంగా చెప్పారు, తమది కూకట్పల్లి నుంచి తమ స్వగ్రామం చిత్తూరుకు వెళ్తున్నటువంటి క్రమంలో అక్కడి నుంచి క్యాబ్ వచ్చి బుక్ చేసుకుంది. మమ్మల్ని తీసుకొచ్చి లకడికప్పుల్లో ట్రావెల్స్ వద్ద విడిచిపెట్టారు. లకడికప్పుల్లో మేము పూర్తిగా నిండి ఉన్న ఈ బస్సులో ఎక్కాము. ఎక్కిన తర్వాత బస్సు స్టార్ట్ అయింది. మేము కాసేపు పడుకున్నాము. మధ్యలో జడ్చర్ల వద్ద టీ బ్రేక్ కోసం ఆపారు. ఆపిన క్రమంలో మేము ఒకసారి దిగి మళ్ళీ పడుకున్నాము. ఆ క్రమంలోనే ఇక్కడ బీచ్పల్లి వద్ద పడిపోవడంతో మేము మేల్కొని చేతితోడు అద్దాలు పగలగొట్టుకుని బయటికి రాగలిగాము. తాము, తమ మిత్రులు, తమ బంధుమిత్రులంతా కూడా క్షేమంగానే బయటపడ్డారని చెప్తున్నారు. మన విజువల్స్ లో స్పష్టంగా చూడవచ్చు. ఇందులో చిక్కుకున్నటువంటి మహిళ ఇంకా దహనమవుతున్నటువంటి విజువల్ ఇది హృదయ విదారకరమైనటువంటి ఘటన అని చెప్పుకోవాలి. ఈమెని వృద్ధ మహిళ కాబట్టి ఆమె బయటపడలేకపోయింది. ఇందులోనే చిక్కుకొని ప్రాణాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తా ఉంది. స్వాతి, అయితే ఇప్పటివరకు ఈ ప్రయాణికులకు సంబంధించినటువంటి వివరాలను ట్రావెల్ ఏజెన్సీ నుంచి సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. ఎవరెవరు ఇందులో ప్రయాణించారు, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నారు అనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. మరి కాసేపట్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏపీ 39X4663 నెంబర్ గా ప్రస్తుతం గుర్తించారు. ఇది అమెజాన్ జగన్ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి బస్సుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే దీనికి పూర్తి స్థాయిలో ఫిట్నెస్ ఉందా, ఈ ఫిట్నెస్ తోనే బస్సులు నడుస్తున్నాయా, లేదా పండగ వేళ ప్రయాణికులు ఎక్కువ అవుతున్నారు, రద్దీ ఎక్కువ ఉంది, డబ్బులు వస్తాయని చెప్పేసి ఆశపడి ఫిట్నెస్ లేకుండా కూడా రోడ్లపైకి తీసుకొస్తున్నారా అన్న క్రమంలో కూడా ఇటు రవాణా శాఖ అధికారులు మరోపక్క పోలీసులు విచారణ చేపడుతున్నారు. పూర్తిగా ఇందులో దగ్ధమైనటువంటి వస్తువులను కూడా
మనం గమనించవచ్చు. కొన్ని ఆధ్యాత్మిక సంబంధించినటువంటి పుస్తకాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. ఈ పుస్తకాలతో పాటు క్యాలెండర్స్ ఉన్నాయి. కొంతమంది బ్యాగులు అయితే పూర్తిగా దగ్ధమయ్యాయి. చాలా వాల్యుబుల్ వస్తువులు ఉన్నటువంటి బ్యాగులు కూడా కాలిపోయాయని చెప్పేసి బాధితులు చెప్తున్నారు. అయితే 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు చెప్తున్నారు. చాలా మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి కర్నూలుకి వెళ్ళిపోయారు. కర్నూలు నుంచి తిరిగి చిత్తూరుకు వెళ్లేందుకు ఇతర వాహనాలు సమకూర్చుకొని వాళ్ళు బయలుదేరినట్టుగా తెలుస్తా ఉంది. అయితే NH-44 పై ఎక్కడా కూడా వేగ నియంత్రణ చర్యలు లేవు. దాదాపు 170 స్పీడ్తో ఈ బస్సు వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక్కడ బ్రిడ్జి పనులు నడుస్తున్నాయి. అయినప్పటిగా ఇంత వేగంగా రావడంతో ఈ బస్సు మొదటగా బోల్తా పడింది. బోల్తా పడి మొత్తం పొగలు కమ్ముకున్నాయి. ఆ పొగల నుంచి మేము అద్దాలు పగలగొట్టుకుని బయటకు వచ్చామని చెప్పేసి ఇందులో గాయపడ్డటువంటి వారు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. స్వాతి. రైట్ పాషా.